రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని చెన్నై నుండి అన్నాజోన్ సిస్టర్ గారు అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత ఆశ్చర్యకరంగా 6 నెలలు కంటి పాపులములను కాచి కాపాడి మరి 7వ నెల మొదటి శుక్రవారంలో మనందరినీ ప్రవేశించి సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరిచి స్తుతించడానికి మనకు అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. భయంకర దినాలు, అపాయకర దినాలు మనం జీవిస్తున్నాము. ప్రపంచమంతా ఎంతో కలవరంతో, వేదనతో, ఎటుతోచని పరిస్థితిలో జీవిస్తున్నారు. మనకందరికీ తెలుసు, జరిగిన భూకంపంలో ఎంతో మంది కనురెప్పపాటున ఎంతో మంది లోకాన్ని విడిచిపోయారు. ఇవన్నీ మనకు చూస్తున్నప్పుడు లేఖనములు నెరవేరుతున్నాయి. దేవుని యొక్క రాకడ కూడా చాలా సమీపంగా ఉన్నది. మనము చేయవలసింది మెలకువగలిగి, సిద్ధపాటు కలిగి, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ, దేవా నీ చిత్తం ఏంటి ప్రభా మా జీవితంలో అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు. మన ఆర్తధ్వని వింటాడు. మనకి సమీపంగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడే ఇంకెవ్వరు లేరు. మనల్ని ఆదుకొని ఆదరించి మనల్ని సంరక్షించే ప్రభు ఆయన ఒక్కడే. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా దేవుడు మన జీవితాలను కూడా స్థిరపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క హృదయ స్పందన. దేవుని యొక్క హృదయ స్పందన. మనకి ఏదైనా కావాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి పెద్ద లిస్ట్ ఇస్తాము. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని. కానీ మనము తెలుసుకోవాల్సింది, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఏ ఆలోచనతో మనల్ని సృష్టించాడు, ఆయన మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళికలు ఏంటి అని మనము తెలుసుకోవాలా. దేవా నీ హృదయములో ప్రభా నాయనా, నీ ఆలోచనలు ఏంటి తండ్రి నాయనా, ఎందు నిమిత్తమే ఈ లోకంలో నన్ను పుట్టించినావు ప్రభా, నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా అని మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క హృదయ స్పందనను మనము తెలుసుకోవాలా. మరి ఈరోజు ఈ హృదయ స్పందనను తెలుసుకున్న బైబిల్ గ్రంథంలో ఒకే ఒక మనిషి నిజంగా నాకు చాలా చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరంటే నెహెమ్యా. ఆయన రాజుకు గిన్నె అందించువాడు, కానీ ఆయన ఎంత దీనత్వముతో దేవుని యొక్క హృదయ స్పందనను తెలుసుకున్నాడు, ఆ భారాన్ని తెలుసుకున్నాడు. అందుకే ముందంజ వేశాడు. తన కొరకు కాదు, తన కుటుంబము కొరకు కాదు, తన బిడ్డల కొరకు కాదు, తన సమాజం కొరకు కాదు, కానీ దేవుని యొక్క హృదయ స్పందన తెలుసుకొని దాని కొరకు ఎంతగానో ఆయన ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ఇదే మనము కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 12వ వచనము, కీర్తనల గ్రంథము 39, 12వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. అవును ప్రవ్వా, నువ్వు ఒక్కడివే ప్రార్థన ఆలకించేవాడవు, మా మొరలకు చెవియొగ్గే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రవ్వా. మా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నిజమే ప్రభువా, ఇటువంటి లోకం మేము జీవిస్తున్నప్పుడు తండ్రి నాయన పరిస్థితులు చూస్తుంటే ఎంతో తారుమారైపోతున్నాయి తండ్రి. నోవాహు కాలంలో కూడా ప్రభా నాయన, మరి నోవాహు ఎంతో మందికి వెళ్ళి ప్రభా నీ స్వార్థను ప్రకటించినప్పుడు ఎవరు వినలేదు తండ్రి నాయన. కానీ వరద వచ్చినప్పుడు ఆ సమయంలో అందరూ పోయి ఆ పడవ తలుపులు కొట్టినప్పుడు తలుపులు తెరవబడలేదు, ఎందుకంటే దేవుడే దాన్ని మూసివేశాడు. కాబట్టి సమయము అయిపోయినది. లోకము పరుగులు జీవితం అంతమేటో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ప్రతి మానవుడు జీవిస్తా ఉన్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటంటే, దేవుని పరిశుద్ధ లేఖనములు మనం ధ్యానించినప్పుడు, దేవా నీ హృదయంలోని ఆలోచనలు నెరవేర్చండి ప్రభా, మా జీవితంలోని చిత్తమేంటి బయలుపరచు ప్రభా, నీ హృదయ తలంపులు ఎంతో ఆశ్చర్యము తండ్రి నాయన, దాని ప్రకారం మేము జీవించి ఈ లోకంలో ప్రభా నీ నామమును గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షంగా ఉంటాడు. మరి నెహెమ్యా రాసిన ఈ పుస్తకంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయాల్లో 11 సార్లు మరి ఆ నెహెమ్యా ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం.
11 సార్లు. దేని కొరకు ప్రార్థించాడు? తన కొరకు కాదు, తన కొరకు కాదు. ఇక్కడ మనము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎంత హృదయ స్పందన, దేవుని యొక్క హృదయ స్పందన తెలుసుకున్నారండి ఈయన. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, ఎంతో మంది చెరలో ఉన్నారు, కానీ కొంతమంది శేషించిన వారు ఆ దేశంలో చాలా మంది శ్రమను నిందను పొందుతున్నారంట. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. కానీ ఈ నెహెమ్యా చేసిన పని, ఆ మాటలు వినినప్పుడు కూర్చున్నాడు, ఏడిచినాడు, దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. కాబట్టి విజ్ఞాపన, దేని కొరకు విజ్ఞాపన చేశాడు? యెరూషలేము యొక్క ప్రాకారములు కాల్చబడినవి, దాని గుమ్మములు కాల్చబడినవి, ప్రాకారములు పడద్రోయబడినవి. ఆ మాట వినినప్పుడు ఆయన విజ్ఞాపన చేశాడు. ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే, నెహెమ్యా వాడిన మాటలు, దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన వాడిన మాటలు చాలా చాలా అద్భుతముగా ఉంటాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎంత లోతైన విషయాలు మాటలు దేవునితో ఆయన స్తుతిస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి అవసరమైనది ఒక్కటి, ముఖ్యమైనది ఒక్కటి, రెండు ఉన్నాయి. అవసరమైనది, ముఖ్యమైనది. మనము దేని కొరకు పరిగెత్తుతున్నాము? ముఖ్యమైన దాని కొరక, అవసరమైన దాని కొరక? అందుకే ప్రభు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో మనకందరికీ తెలుసు, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి. కాబట్టి మనం ఏది వెతకాలా, ఏది ముఖ్యమైనది మన జీవితంలో, ఏది అవసరమైనది అని దాని కొరకు మనము పరుగులెత్తాలా. అప్పుడే ఈ శక్తివంతమైన ప్రార్థన మనము చేసినప్పుడే దేవుని యొక్క హృదయ స్పందన మనం తెలుసుకోగలము. దేవా, మీ ఉద్దేశాలు ఏంటి ప్రభా? నైనా మేమేమి చెయ్యాలి ప్రభా ఈ లోకంలో? ఎలాగ భారభరితముగా ప్రభా ఈ లోకంలో మేము ముందుకు కొనసాగాలి ప్రభా? మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షంగా ఉంటాడు. ఇదే మనం 2వ వచనం, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. తప్పించుకున్న యూదులు యెరూషలేమును గూర్చియు, మరి ఆ యొక్క యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను అడుగగా వారందరితో ఆయన విచారణ చేశాడు. వారందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. వాళ్ళందరి యొక్క బాధలు ఆయన గుర్తెరిగినాడు. కాబట్టే ఆయన హృదయములో యెరూషలేమును గురించిన ఆ యొక్క గొప్ప బాధ గురించి ఆయన ఎంతగానో ఆయన విచారపడినట్లు మనం చూస్తున్నాము. కన్నీరు కార్చాడు, మరి ఉపవాసం ఉన్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. కాబట్టి దేవాతి దేవునికి కూడా ఆయన ఎవరు? నాకు దేవునికి అన్ని కార్యాలు చెయ్యొచ్చు, ఆయనకి అన్ని సమస్తము చేయగలడు ఆయన. కానీ ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు, నా పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారా? నేను ఎవరికి ఈ పని అప్పగించాలా? ఎవరు నమ్మకంగా చేస్తారు ఈ పని అంతము వరకు అని దేవుడు కూడా ప్రతి భూమి మీద మానవుల దగ్గర ఆయన ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఆయన మన హృదయంలోని వాంఛ ఆయన తెలుసుకుంటాడు. ఇదిగో ప్రవ్వా, నేనున్నాను తండ్రి, నాయనా నేను చేస్తాను ప్రవ్వా అని మనం ముందుకు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా ఆ భారాన్ని మనకు అప్పగిస్తాడు. ఆ యొక్క పని అంతము వరకు కొనసాగించడానికి కూడా ఆయన తన కృపను దయచేస్తాడు. కాబట్టి దేవుని యొక్క హృదయ స్పందనను మనం తెలుసుకున్నట్లయితేనే శక్తిగల ప్రార్థన మనము చేయగలము, దేవుని నామాన్ని గణపరచగలము. అంతం వరకు ఆయన నడిపించి ఆ కార్యము ముగించేంత వరకు తన కాపుదల, తన భద్రతను దయచేస్తాడు. కాబట్టి దేవుని యొక్క హృదయ స్పందనను మనం తెలుసుకున్నట్లయితేనే శక్తివంతమైన ప్రార్థన మనము ఈ లోకములో చేసి ముందుకు కొనసాగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. మరి పోతీఫర్ ఇంట్లో ఎంతమంది యోసేపులు ఉన్నారండి? ఒక్కడే యోసేపు పోతీఫర్ ఇంట్లో. కానీ
ఆయన ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్య చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే నెహెమ్యా ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టాలని మరి ఎంతో వేదన ఆయన నెహెమ్యా పడినప్పుడు దేవుడు మరి ఆ నెహెమ్యాని వాడుకున్నట్లు మరి ఇక్కడ మనం చూసినట్లయితే 20 సంవత్సరములు పాడుపడిపోయిన ఆ యొక్క యెరూషలేము మందిరము అక్కడ ఉన్నట్లు మనము చూస్తున్నాము. ఎంతో భారముతో ఏడ్చినాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేశాడు. అందుకే కీర్తన 115 మొదటి వచనములో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక, నీ నామమునకే మహిమ కలుగును గాక. మనం ఏది చేసినా కూడా ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా, ఆయన మహిమ వచ్చే బిడ్డలుగా మనం ఆ కార్యాన్ని ముగించాలా. మన గొప్పతనాల కొరకు, మన పేర్ల కొరకు మనం ప్రయాసపడకుండా ఆయన్ని సంతోషపరిచేటట్లు దేవుని యొక్క హృదయ స్పందన మనము తెలుసుకొని ముందుకు కొనసాగినట్లయితే ప్రతి విషయంలో ఆయన మనతో ఉంటాడు. మనం ఏమేమి చేయాలా, ఎలాగ ఈ లోకం నడుచుకోవాలా, ఎలాగ శక్తివంతమైన ప్రార్థన చేయాలా అని సమస్తాన్ని ఆయనే మనకు బయలుపరుస్తాడు. కాబట్టి దేవా, నేనేమై ఉన్నానో అది కేవలము తండ్రి నీకు ఉచితమైన కృప, ప్రేమ, దయనదు ప్రభువా నైనా మనం ప్రార్థించినట్లయితే ఆయన మనతో ఉంటాడు, తన కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36లో ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలుగును గాక. ఆయన మూలముగా, దేవుని మూలముగా, ఆయన ద్వారా దేవుని చేసే కార్యాలు, ఆయన నిమిత్తము ఆయన ప్రతి విషయములో సమస్తమును సమకూర్చే దేవుడు. సమస్తమును కలుగును గాక. చివరికి ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే, ఆయనకు మాత్రమే. ఈ నెహెమ్యా కూడా గొప్పతనము కొరకు పోరాడలేదు, తన పేరు రావాలని పోరాడలేదు, కానీ దేవుని మహిమపరచాలా, దేవుని ప్రజలు మర్చిపోయినా కూడా దేవుని నామము మహిమపరచబడాలని ఆయన ఎంతగునో ఆయన ప్రయాసపడ్డాడు. ఇదే ఈ నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయంలోని మనం చూసినట్లయితే దేవుని యొక్క దయ, అనుగ్రహము కూడా మనము చూస్తున్నాము. ఎంతో ఒప్పుకోలుతో తగ్గింపుతో ఎంతో శక్తివంతమైన ప్రార్థన చేశాడు. మనకందరికీ తెలుసు, ప్రార్థనలు కూడా చాలా రకమైన ప్రార్థనలు ఉన్నాయి. మరి పరిసేయుడు చేసిన ప్రార్థన కాకుండా మనము ఒప్పుకోలు ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనము చేసినప్పుడే దేవుని నామాన్ని గణపరుస్తాము, ఆయనకి చెందవలసిన మహిమను కూడా మనము చెల్లిస్తాము. ఇదే నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము 6వ వచనం మనము చదివినట్లయితే, ఆకాశమందు నెహెమ్యా చేసిన ప్రార్థన ఎంత తగ్గింపుతో, ఎంత వినయముతో, ఎంత దీన మనసుతో చేసిన ప్రార్థన చూడండి. ఇక్కడ 5వ వచనములో, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎంత తగ్గింపు, ఎంత వినయముతో, ఎంత పశ్చాత్తాప హృదయముతో ఆయన ప్రార్థన చేస్తున్నానండి నెహెమ్యా దేవుని సన్నిధిలో. దేవా, వాళ్ళందరూ చేశారు ప్రభా పాపాలు తండ్రి నాయన, కానీ నువ్వు మాత్రము తండ్రి నాయన నిబంధనను స్థిరపరచు దేవుడు తండ్రి నాయన. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి, దేవా నువ్వు ఒక్కడివే తండ్రి నాయన ప్రార్థనలు వినే దేవుడు తండ్రి నాయన. కాబట్టి మా పక్షముగా నేను చేయు ప్రార్థన, ఎంత విలువైన ప్రార్థన చూడండి. నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నిజమే, ఏ సమస్య అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి విడుదల, పశ్చాత్తాపము, గొప్ప ఒప్పుకోలు కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఇక్కడ తన కొరకు కాకుండా తన ఇంటి వారును పాపము చేసి ఉన్నాము అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు.
కాబట్టి ఎంత దీనత్వము కలిగిన ప్రార్థనతో, ఒప్పుకోలు ప్రార్థనతో మరి దేవుని సన్నిధికి రావడము, అక్కడ ప్రార్థించడము మనము చూస్తున్నామండి. నెహెమ్యా చేసిన ప్రార్థన. అందుకే కీర్తనల 119వ అధ్యాయము 5వ వచనము 7వ వచనము 8వ వచనము, కీర్తన 119 7వ వచనము 8వ వచనంలో, యెహోవా నీవే నా భాగము, కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము. ఇదే పశ్చాత్తాప హృదయముతో చేయవలసిన ప్రార్థన. నీవే నా భాగము, కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నేను బతిమాలు కొనుచున్నాను. కటాక్షము, కృప, కనికరము సమస్తం ఆయన దగ్గరే ఉంది కాబట్టే, కనికరము గల దేవుని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన మనల్ని కనికరించి తన కాపుదలను మనకు దయచేస్తాడు. మరి నాకు ఈ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం చూచినప్పుడు మనకు అందరికీ తెలుసు, అది విశ్వాసుల వీరుల పట్టిక. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక. అదంతా చదువుతున్నప్పుడు నాకు చాలా డౌట్ వేసింది. ఏంటంటే, ఎందుకు ప్రభువా మరి బైబిల్ గ్రంథంలో సొలొమోను గురించి, సౌలు గురించి ఎన్నో గొప్పగా నువ్వు వాళ్ళని ఆశ్రయించేవే, ఎంతగానో నీ వాళ్ళని అభిషేకించేవే, ఎంతో గొప్ప పనిముట్లుగానే వాడుకున్నావు, కానీ ఆ విశ్వాసుల వీరుల పట్టికలో ఎందుకు ప్రభువా సొలొమోను పేరు గాని, సౌలు పేరు గాని లేదప్పుడు మనం పరీక్షించినట్లయితే నిజమే. మొట్టమొదటిగా సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడు. సొలొమోను దేవుని చేత అభిషేకింపబడి, దేవుని చేత నడిపింపబడి, మరి ఎంతో జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఒక ఆలయమును కట్టించడానికి కూడా దేవుడు తన కృపను దయచేశాడు. కానీ దేవుని కృపను, బలమును, శక్తిని, ఐశ్వర్యాన్ని పొందుకున్నారు, కానీ దేవుని కృపను పొందలేదు. దేవుని కృపను పొందలేదు. అందుకే ఆ విశ్వాస వీరుల పట్టికలో కూడా వాళ్ళిద్దరి పేర్లు, సౌలు పేరు గాని, సొలొమోను పేరు గాని అక్కడ ఉండదు. మనము లోకంలో ఎన్ని కార్యాలు మనము చేసినా కూడా, ఎంత దేవునికి మనం ఇష్టలుగా మనము జీవించినా కూడా, దేవుని చిత్తము నెరవేర్చకపోతే, ఆయన కృపను పొందకపోతే మనము దౌర్భాగ్యులమే. అందుకే కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనములో, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఆయన దయ, ఆయన కనికరము, ఆయన ఆశీర్వాదము తప్పకుండా నీతిమంతులకు ఆయన ఆశీర్వాదాలు దయచేసే దేవుడు, తన బిడ్డల్ని ఆయన నడిపించే దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుని యొక్క హృదయ స్పందనను మనము తెలుసుకొని, దేవుని చిత్తమును మనం గుర్తెరిగి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ప్రతి నిమిషము కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కాబట్టి నెహెమ్యా కూడా దేవుని కృపచేత నింపబడినాడు కాబట్టే ముందుకు అంత ధైర్యముగా కొనసాగగలిగాడు. తర్వాత మనం చూసినట్లయితే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు, లోబడినాడు. ఎందుకంటే ఆ రాజు దగ్గర ఉన్నా కూడా, రాజు దగ్గర ఎంతో అధికారము పొందుకున్నా కూడా, ఎంతో ఆయన ధైర్యముతో అడగుండొచ్చును. కానీ ఇదే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము 9వ వచనములో మనం చూసినట్లయితే, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బోధిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి కదా. నిజమేనండి, ఆయన త్రోసివేసే దేవుడు, మరలా హత్తుకునే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అపరాధముల చేత ఆయన తోలివేసినా కూడా మరలా ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గైకొన్నట్లయితే భూదిగంతముల నుండి ఆయన మనల్ని ఏం చేస్తారంట, సహా చేర్చుకొని నా నామము ఉంచుటకు
నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్ములను రప్పించేదను. నేను ఏర్పరచుకొనిన స్థలమునకు. నిజమే, ఎవ్వరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు తప్పకుండా అది ఏ ప్రదేశమైనా అని తోలివేసినా కూడా మరలా అందరినీ సమకూర్చి నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మలను రప్పించేదను అని గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు అండి. కాబట్టి మన జీవితాలని ఆయనకి సమర్పించుకున్నప్పుడు, వినయ మనసుతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన ఆజ్ఞలను కట్టడను మనం గైకొన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని సేద తీర్చి మనల్ని నడిపించి ఈ లోకయాత్రలో నూతన ఆత్మతో, నూతన శక్తితో, పునరుద్ధానపు బలముతో మనల్ని బలపరిచి ధైర్యపరిచే దేవుడు ఆయన ఒక్కడే. మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో, మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై. తప్పకుండా ఆయన హెచ్చించే దేవుడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఏ స్థలానికి ఆయన మనల్ని నెట్టి వేసినా కూడా మరలా ఆయన మనల్ని సేద తీర్చి తాను ఏర్పరచుకున్న స్థలములలో మనల్ని ఆయన రప్పించి ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనము చేయవలసింది, మనము ఎల్లప్పుడూ ఆయన పాదముల దగ్గర దీన మనస్కులై, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై జీవించినప్పుడే తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. 20 సంవత్సరములు పాడుపడిపోయిన మరి దేవాలయము ఎన్ని రోజుల్లో కట్టబడిందండి? యెరూషలేము దేవాలయము 52 దినముల్లో కట్టబడింది. ఇది మనం నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడవచ్చును. ఈ నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో, ఏలీలు మాసము 25వ దినమందు అనగా 52 దినములు ప్రాకారములు కట్టుటకు సమాప్తమాయను. ఇది దేవుని వలన జరిగినదని తెలిసి కొనిరి. నిజమే, దేవుని వలన జరిగినదని. 20 సంవత్సరములు ఎక్కడ, 52 దినములు ఎక్కడ? దేవుడు సమస్తమును చేయగలడు. ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు. సర్వమును కలుగజేసిన దేవుడు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉన్నది. కాబట్టి ఆయనకి కావలసినది ఆయన హృదయ స్పందన మనము తెలుసుకొని శక్తివంతమైన ప్రార్థన మనము చేసి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీనవంచులై ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. తన కార్యాలు చేయడానికి, ఆయన నామమును గణపరచడానికి మనము దేవునికి ముందుకు వస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు. మనం ముందుకెళ్తామే గాని ఎట్టి పరిస్థితిలో కూడా మనం దిగజారిపోము. కానీ ఎంతో మంది గుడ్డితనముతో దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క రక్షణను, ఆయన మహిమను తెలుసుకోకుండా ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. తిరుగుబాటు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7, 8 వచనములో, మా తిరుగుబాటు అనేకములు నీకు విరోధముగా పాపము చేసితిని. మా తిరుగుబాటులు అనేకములు. నిజమే, ఎన్నోసార్లు దేవుని మీద మనం తిరగబడ్డాం, దేవునికి దూరస్తులుగా జీవించినాం, నీకు విరోధముగా దేవుని విరోధం ఎంతో పాపం చేసినాం. కానీ ఆ ప్రభు తన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రండి అని 2 చేతులు చాపి ఈ రోజు వరకు ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని హృదయ స్పందన మనం తెలుసుకున్నట్లయితే, నెహెమ్యాలాగా మనము కూడా ఆయన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడే శక్తివంతమైన ప్రార్థన మనం చేసి గొప్ప కార్యాలు మనము చేస్తూ దేవుని నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. ఇదే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందినడలా నా పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఆయన హృదయ వాంఛన చూడండి. అక్కడ సమాధులు, వాళ్ళ పితరుల సమాధములన్నీ మరలా కట్టాలా, యూదా దేశమునకు నేను వెళ్ళాలా అని రాజుతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళిపోతాను, నాకు పని ఉంది, నాకు ఆ పనే నాకు ముఖ్యము అని అట్లా అడగకుండా ఆయన ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాతనే తన పనిని కొనసాగించాడు.
ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, అప్పుడే రాజు దగ్గర తన విన్నపాన్ని చెప్పుకుంటున్నాడు. సో మొట్టమొదటి స్థానము ప్రార్థన, దేవునితో మాట్లాడడము, దేవునితో సహవాసం చేయడము, దేవుని యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడము, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి దాని తర్వాతనే రాజుతో ఆయన తన విన్నపాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా మన ప్రభువు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. కాబట్టి పితరుల సమాధులుండు పట్టణమునకు తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఎంత హృదయ వాంఛన చూడడానికి. యూదా దేశములో అక్కడ నేను పోవాలా, అక్కడ ప్రజలు హింసలు పడుతున్నారు, ప్రాకారములు పొడబైదరని అగ్ని చేత కాల్చబడింది, నా పితరుల సమాధులు మరలా నేను కట్టాలా. తన హృదయంలోనే వాంఛ చూడండి, ఎంత ఆశ దేవుని మీద. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేసిన తర్వాతనే దేవుని దగ్గర నుంచి పని సాగించాడు. శక్తివంతమైన ప్రార్థన చేసి గొప్ప కార్యాలు ఆయన చేయగలిగాడు. అందుకే ఎంతో మనం ఈ 13 అధ్యాయుల్లో, నెహెమ్యా గ్రంథము 13 అధ్యాయుల్లో 11 సార్లు దేవునికి శక్తివంతమైన ప్రార్థన చేసి దేవుని యొక్క హృదయ స్పందనను ఆయన ఎరిగి దేవుని చిత్తాన్ని ఆయన గుర్తెరిగి ముందుకు కొనసాగి గొప్ప కార్యాలు ఆయన చేయగలిగాడు. కాబట్టి దేవుని శక్తిని పొందుకున్నాడు. ఎలాగా? ముందు ప్రార్థన ద్వారానే విజయము. కాబట్టి మన దేవుడు దుఃఖములో నుంచి, కన్నీరులో నుంచి జయాన్ని దయచేసే దేవుడు, అపజయములో నుంచి జయము దయచేసే దేవుడు, కురింగినప్పుడు ధైర్యపరిచే దేవుడు, పడిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన దగ్గరికి రావడము, ఆయనకి మొరపెట్టుకోవడము, ఆయనకి ప్రార్థన చేయడము మనము చేయవలసిన ముఖ్యమైన పని. నెహెమ్యా అర్థం ఏంటంటే దేవుడు ఆదరించువాడు. కాబట్టి దేశమును కూడా దేవుడు ఆదరించాడు. మరి నెహెమ్యా కూడా దేవుడు ఆదరించువాడు అని ఆదరణ దేవుని యొక్క ఆదరణ మనకు ఉంటేనే. కాబట్టే ఎంత ఆశ్చర్యకరంగా దేవుడు ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల మనల్ని నడిపిస్తూ, ఎంత ఆశ్చర్యకరంగా నూతన దేవునితో ఆయన మనల్ని బలపరిచి మనల్ని నడిపించి ఈ రోజు వరకు మనం అందరము దేవుని నామాన్ని గణపరుస్తున్నామంటే కేవలము ఆయన యొక్క ఆదరణ. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన దేవుని యొక్క హృదయ స్పందన. దేవా, నీ కార్యాలు నెరవేర్చండి ప్రభువానైనా, నీ హృదయ వాంఛలు ప్రభువానైనా మేము తెలుసుకోవడానికి సహాయం దయచేతండి. యెహోవాను ఆశ్రయించువాడు సమస్తమును గ్రహించెదరు అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించెదరు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్తామో, ఆయనతో మనం సహవాసము చేస్తాము, ఆయన చిత్తాన్ని మనం గుర్తెరుగుతాము, అప్పుడే మనం అన్ని గ్రహించగలము. దేవుని యొక్క హృదయ స్పందన కూడా మనం తెలుసుకోగలము. కాబట్టి జయకరమైన జీవితము దేవుడు తప్పకుండా మనకి దయచేస్తాడు. కానీ మనము ఎప్పుడు కూడా మనం లోకం వైపు చూడకుండా, అదే మనకు అందరికీ తెలుసు, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనంలో, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. నిజమే, మన అతిశయ కారణం ఆయన ఒక్కడే. దేని గురించి కూడా మనం అతిశయపడకుండా, ప్రభువా నీ హృదయ స్పందన తండ్రి మేము తెలుసుకుని తండ్రి నాయన, శక్తివంతమైన ప్రార్థన ద్వారా మేము జయ జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా. మనమైతే దేవుని నామమును బట్టి అతిశయపడదము. కాబట్టి మన జీవితంలో మనకు అతిశయ కారణము ఆయన ఒక్కడే. అదే పౌలు గారు కూడా చెప్తాడు, సిలువ వేయుడైన యేసుని బట్టి నేను అతిశయిస్తున్నాను. నిజమే, మన అతిశయ కారణం ఆయన ఒక్కడే. తెలుసుకోవాలా ఆయన చేసే కార్యాలు, ఆయన హృదయ స్పందన మనం తెలుసుకొని ఎలాగ ప్రార్థన చేసి ఆయన్ని సమీపించాలా, ఎలాగ దేవుని యొక్క హృదయ వాంఛలను తీర్చాలా. దేవుడు తప్పకుండా మన హృదయ వాంఛలు తీరుస్తాడు. మనమేమో పెద్ద లిస్ట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తాం, నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా. నిజమే, ఆయన చేసే దేవుడు నిజమే. కానీ మనము దేవుని యొక్క ఉద్దేశములు, ఆయన హృదయంలోని ఆలోచనలు, ఆయన హృదయంలోని తలంపులు మనం అప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, తన పనిముట్టిగా, తన సాధనంగా మనం వాడుకుంటాడు, జయ జీవితాన్ని మనకి దయచేస్తాడు. ఎలాగ ఈ లోకంలో మనం ముందంజ వేయాలా,
ఎలాగ ఆయన నామాన్ని గనపరచాలా, ఎలాగ విజయము పొందుకోవాలా, దేవుని శక్తిని మనం ఎలాగ పొందుకోవాలని దేవుడు తప్పకుండా నెహెమ్యా చేసినట్లు దేవుడు కూడా మనకి ఆయన బయలుపరుస్తాడండి. మనము చేయవలసింది నేల మీద పడి ప్రార్థన చేయాలా. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. మన నెహెమ్యా కూడా పని చెయ్యక ముందు మొట్టమొదటిగా ప్రార్థన చేసిన తర్వాతనే తన పనిని ఆయన కొనసాగించినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది మనం ఇక్కడ మనము కీర్తనల గ్రంథము 27:8 మనం చూసినట్లయితే కొంతమంది అయితే దేనికో పరుగులెత్తుతా ఉంటారు, కానీ అవసరమైనది ముఖ్యమైనది ఏంటని వాళ్ళు తెలుసుకోకుండా పరిగెత్తారు. మరి ధనవంతుడు గురించి మనకు తెలుసు, ఆయనకి అవసరమైన దాని కొరకు పరిగెత్తాడు, కానీ ముఖ్యమైనది ఆయన మర్చిపోయాడు. కాబట్టి కొందరు నేల మీద పడతారు. కాబట్టి మనమైతే ఇదే కీర్తనలో 28వ వచనంలో వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. నిజమే, దేవుడు మనల్ని కృంగదీసే దేవుడు కాదు. ఆయన మనతో ఉన్నాడు. తన బలాన్ని, తన పునరుద్ధానపు శక్తిని మనకు దయచేస్తాడు. ఎవరైతే దేవుని కృపను పొందుకోకుండా దేవునికి దూరంగా జీవిస్తారో వాళ్ళే కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, తన శక్తిని మనకు దయచేసే దేవుడు, తన పునరుద్ధానపు బలమును మనకు దయచేసే దేవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన మార్చి ఆయన ఆజ్ఞలను కట్టడంలో మనం గైకొన్నట్లయితే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు. గొప్ప కార్యాలు సాధించడానికి ఆయన నామాన్ని కనపరిచే బిడ్డల కాడ కూడా దేవుడు మనల్ని ఆయన వాడుకుంటాడండి. కాబట్టి ఇదే నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 4వ వచనములో, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి నీ సమ్ముఖమందు నేను దయ పొందిన ఎడల, దయ కొరకు దేవునికి దగ్గర మొరపెడుతున్నాడు. కాబట్టి నన్ను యూదా దేశంలోకి పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రయాణము కొరకు కూడా ఆయన అన్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడంటే 8వ వచనంలో కింద భాగం మనం చూసినట్లయితే, అలాగు నాకు తోడుగా ఉండి నా కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తప్పకుండా రాజులకు రాజు, ప్రభువులు మనం ఆరాధిస్తున్నాము కాబట్టి ఆయన తప్పకుండా మన మనవి ఆయన ఆలకిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఆయన ప్రయాణము కొరకు కూడా ఏమేమి కావాలని దేవుని దగ్గర, ఆ రాజు దగ్గర ఆయన మొరపెట్టుకుంటాడు. ఇక్కడ 6వ వచనంలో రాణి అడుగుతుంది. రాజు దగ్గరేమో మనవి చేస్తాడు, ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తాడు. 6వ వచనంలో రాణి అడుగుతుంది. అందుకు రాణి తన యుద్ధ కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చిదివని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. అప్పుడు 7వ వచనంలో రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశము నేను చేరు వరకు నన్ను దాటించునట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, మొట్టమొదటిగా ఆయన అడిగేది చూడండి, అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట కొమ్ములకును నేను ప్రవేశింపబోయి ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగి తిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. ఏమేమి అడుగుతున్నాడు చూడండి. ఆయన తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, తన బంధువుల కొరకు కాదని అడిగేది, యెరూషలేము యొక్క దేవాలయం కొరకు. ఎంత ప్రయాసం. మరి ఎన్ని రోజుల ప్రయాణమో మనకి తెలియదు కానీ, మరి ఎలాగ ప్రయాణం చేస్తాడో మనకి తెలియదు కానీ తాకీదులు అడుగుతున్నాడు. ఒక్కొక్క దేశం దాటినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఒక్కొక్క దేశం పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అధికారులకు తాకీదులు అడుగుతున్నాడు.
మరి సంబంధించిన కోట కొమ్ములకు నేను ప్రవేశించిపో ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకు తాకీదులు. కాబట్టి ఆ దేవాలయం కట్టాలంటే నాకు మ్రాణులు దూరాలు కావాలయ్యా, మరి అడవుల యొక్క అధికారికి కూడా తాకీదులు కావాలా అని ఎంత ఎంత భారభరితమైన ప్రార్థన విజ్ఞాపన ఆయన చేస్తున్నాడండి. కాబట్టి మనము ఎంతగునో మరి నెహెమ్యా గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఎంత హృదయ వాంఛన పడిపోయిన కాలిపోయిన యెరూషలేము యొక్క దేవాలయం గురించి ఆయన హృదయం యొక్క దేవుని యొక్క హృదయ స్పందన. మరి సొలొమోను కట్టించాడు, మరి అది పాడైపోయింది, కాల్చివేయబడింది. మరలా దేవా నైనా నీకు ఒక మందిరం కావాలి కదా ప్రభా నైనా, దేవా నాది కట్టాలంటే ఎంతో పనుంది తండ్రి నైనా, మరి ఎవరు ప్రభానైనా అందరూ నీకు విరోధముగా ఉన్నారు తండ్రి, మరి నేను ముందంజ వేస్తున్నాను ప్రభానైనా నాకు సహాయం చేయి ప్రభాని రాజు దగ్గరకు. ఆఫ్టర్ ఒక రాజుకు గిన్నె అందించువాడు. ఇది మనం 2వ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూడొచ్చు. నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి తిని అని అంత తగ్గింపు కలిగిన ఒక లో పోస్ట్ లో ఉన్న ఒక ఆయన పోయి రాజుతో కూడా తన హృదయ వాంఛను చెప్పడము. రాజు కూడా అడుగుతాడు, ఏంటయ్యా నీకేం వ్యాధి లేదు కదా, ఎందుకింత దుఃఖంతోనూ ఉన్నావంటే అప్పుడు ఆ హృదయంలోని ఆ యొక్క భారము ఆయన చెప్పడము, యెరూషలేము యొక్క దేవాలయం గురించిన భారము అక్కడ రాజుతో చెప్పడము. మరి ఆ తాకీదులను అడుగుతాడు. ఒక్కొక్క దేశం నేను ప్రయాణమై వెళ్ళాలంటే అక్కడ నాకు పర్మిషన్ కావాలయ్యా, ఆ దేవాలయాన్ని కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత పని కావాలా, ఇంత సహాయం కావాలని దేవుని దగ్గర ఆ రాజు దగ్గర మనవి చేస్తున్నప్పుడు అక్కడ మనము 8వ వచనంలో 2వ అధ్యాయం 8వ వచనంలో చివరి వచనంలో నా దేవుని కరుణా హస్తము కొలది, నా దేవుని కరుణ మొట్టమొదటిగా స్థానము ఘనత దేవునికి, నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. అంతేకాకుండా 9వ వచనంలో తర్వాత నేను నది అవతలున్న అధికారుల యుద్ధకు వచ్చి వారికి రాజు యొక్క తాగితులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. ఎంత గొప్ప ఆధిక్యత! దేవాతి దేవుడు మరి తన పక్షముగా ఉండి ఆయన చేసిన ప్రార్థనలు అంగీకరించి ప్రతి విషయంలో తను చేపట్టుకున్న పని విషయంలో మొదటి నుంచి మరి రాబోయే దినములన్నిట్లో కూడా ఆ యెరూషలేము యొక్క దేవాలయం కట్టే విషయంలో దేవుడు ఎంతగునో ఒక్కొక్క మెట్టు నెహెమ్యాకి ఆయన ఆదుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని కరుణా హస్తం అంటున్నాడు అక్కడ. మొట్టమొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, తర్వాత రాజు నా మనవి ఆలకించెను. తప్పకుండా ఆయన చేసిన శక్తివంతమైన ప్రార్థనను బట్టి దేవుని యొక్క హృదయ స్పందనను ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ముందంజ వేశాడు. ప్రతి విషయంలో దేవుడు ముందండి ఆయనల్ని ఆశ్చర్యకరము నడిపించడము. మరి రాజు కూడా నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. దేవుడు ఎంత రాజు యొక్క హృదయమును కరిగించడము. నువ్వు ఎందుకు వెళ్తావయ్యా, నా దగ్గర ఉండు, నాకు సహాయం చేయి, నువ్వు పోతే నాకు ఎవరు లేరు అనకుండా ఆయనకి ఏమేమి కావాలో ఏమేమి అడిగాడో, నెహెమ్యా రాజు దగ్గర ఏమేమి మనవి చేశాడో, ఆ యెరూషలేము దేవాలయం గురించిన భారం అంతా రాజు దగ్గర చెప్పినప్పుడు రాజు మరి సేనాధిపతులను గుర్రపు రౌతులను కూడా తనతో పాటు పంపించాడు యూదా దేశమునకు. ఎంత ఆశ్చర్యం అండి! నిజమే, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం ఈ రోజు వరకు మనం పొందుకుంటున్నాము. జయ జీవితాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. మనము ఆయన కొరకు మనం ప్రార్థన చేసి దేవుని యొక్క హృదయ స్పందనను మనం తెలుసుకొని ఎల్లప్పుడు ఆయన నామాన్ని మనం గణపరిచినట్లయితే మన పక్షంగా ఉంటాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. వారి పక్షముగా ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన ఒక్కడే. చివరిగా 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చదువుదామండి. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. మధురవాణి గారు చదవండి.
మధురవాణి గారు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువుచే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచిరి. చాలండి. థ్యాంక్స్ అండి. దేవుడు మనకందరికి ఇస్తున్న వాగ్దానము, దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనే కూడా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైన బాహువు, దీని మీదనే వాళ్ళు ఆధారపడ్డారు. గుర్రములు బట్టి, రథములు బట్టి, వారికి శక్తిని బట్టి, వాళ్ళ సైన్యాన్ని బట్టి వాళ్ళు బలపడుతున్నారు. అది వారికి అండ. కానీ మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. సహాయము చేసే దేవుడు, మనతో యుద్ధము చేసే దేవుడు, జయ జీవితాన్ని దయచేసే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం ఆశ్రయిస్తున్నాము కాబట్టే నెహెమ్యా ఈ వాగ్దానములన్నీ స్వతంత్రించుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దేవుని వైపు చూచాడు, ఘనకార్యాలు చేయగలిగాడు. మరి 20 సంవత్సరములు పాడైపోయిన యెరూషలేము దేవాలయాన్ని 52 దినముల్లో కట్టడానికి దేవుడు తన మహాకృపను దయచేశాడు. ఎందుకంటే తన దేవుని యొక్క హృదయ స్పందనను తెలుసుకున్నాడు, దేవుని చిత్తాన్ని గుర్తెరిగాడు, ముందుకొచ్చాడు, దేవుని మీద భారం పెట్టి పని కొనసాగించాడు, అందరి హృదయములు కరిగించాడు. రాజు కూడా మరి గుర్రపు రౌతులను సైన్యం కూడా అతడితో పంపడం కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడనక్కర్లేదు. గొల్యాతు మరి 40 దినములు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఎవరొస్తారు నాతో యుద్ధానికి, ఎవరు నన్ను జయిస్తారు, నాకు అన్ని ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అన్ని ఉంది అనుకున్నాడు. కానీ 4 నిమిషాలు ఒక్క వడిసితో తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 40 దినములు తిరిగాడు, చూపించుకున్నాడు అందరికీ తన బలాన్ని, తన శక్తిని, తన కండ బలాన్ని. కానీ 4 నిమిషాల్లో ఒక్క వడిసితో దావీదు దేవుని యొక్క సహాయంను పొందుకున్నాడు, జయ జీవితాన్ని కలిగించాడు. దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవడు? మన శత్రువుల్ని మన ముందుకు తీసుకొచ్చేవాడు. కాబట్టి ఇంత గొప్ప నెహెమ్యా జీవితాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆయన ప్రార్థనలో శక్తివంతమైన ప్రార్థనలు ఆయన చేసి దేవుని నామాన్ని గణపరచడము, దేవుని యొక్క హృదయ వాంఛ, దేవుని యొక్క హృదయ స్పందనను ఆయన తెలుసుకొని దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మరి ఘనకార్యాలు చేసి దేవుని నామాన్ని గణపరచడము, మరి యెరూషలేము దేవాలయం మరలా కట్టబడ్డము మనము నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాము. అటువంటి నెహెమ్యా అనగా దేవుడు ఆదరించువాడు. అటువంటి ఆదరణ కూడా దేవుడు తన బిడ్డలకి దయచేస్తూ ఈ రోజు వరకు ఆయన ఆదరణ మనకు దయచేశాడు. కాబట్టే ఒక్కొక్క దినం ఆయన ఆశ్రయించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఇంకా ఎక్కువగా ఆయనలో బలపడడానికి దేవాతి దేవుడు తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ మనకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మ్యూట్ లో ఉన్నారండి, మాట్లాడుతారా? నీవు వరునిగా వేంచేయువేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే.
వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు కొందువనే, యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా. దానియేలు 9వ అధ్యాయము 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. 70 సంవత్సరములు యెరూషలేము పాడుగా ఉన్నది. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. 20వ వచనం. దానియేలు 9:20. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ఆమేన్. 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 నెహెమ్యా జీవితం, నెహెమ్యా ప్రార్థన జీవితం. ఏ విధముగా 11 మారులు ప్రార్థన 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 విజ్ఞాపన నెహెమ్యా చేయుచుండెనో, దేవుడు ఏ విధముగా ఆయన కరుణాహస్తము తోడుగా ఉండి కావలసిన సదుపాయములు ఏర్పాట్లు అన్నీ అనుగ్రహించి నెహెమ్యాకు సహాయం చేయుచుండెను. మనము విపులంగా విన్నాం. దానియేలు ప్రార్థన విన్నాం. దానియేలు 9వ అధ్యాయము మొదటి 20 వచనములు. దానియేలు కూడా తన కొరకు, తన ఉద్యోగం యొక్క ప్రమోషన్ కొరకు, తన సౌకర్యం కొరకు ప్రార్థన చేయలేదు. దానియేలు, ఎజ్రా, నెహెమ్యా గొప్ప ప్రార్థన పరులు. వారు ప్రార్థించినప్పుడు దానియేలు ప్రార్థనలో దేవుని సముఖంలో ఎల్లవేళలా నిలిచి ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుని కీర్తించుండిన దూతలలో ఒకనిని గాబ్రియేలు గారు తరచుగా రారు. గాబ్రియేలు గారు పాపుల రక్షకుడు, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి సువార్త సమాచారము తెలియచేయటానికే వస్తాడు. ప్రప్రపదముగా దానియేలు యొద్దకు వచ్చాడు. ఆ తర్వాత సుమారు 600 సంవత్సరాల తర్వాత, 6 శతాబ్దముల తర్వాత రెండోసారి జకరియా గారి దగ్గరకు వచ్చాడు. తిన్నగా బేతలేము పురం నందు దీన పేద కన్య మరియ యుద్ధకు పంపబడ్డాడు. ఆ రాత్రి యోసేపు దగ్గరికి కూడా వస్తాడు. మరియ భర్త అయిన యోసేపు దగ్గరికి. గాబ్రియేలు
తరచుగా రాడు. రక్షకుడు క్రీస్తు ప్రభుల వారిని సువార్త ప్రకటించడానికే దానియేలు దగ్గరికి పంపించాడు దేవుడు. ఆ తర్వాత 600 సంవత్సరాల తర్వాత జకరియా దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత మరియమ్మ తల్లి దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత యోసేపు దగ్గరికి పంపించాడు. ఈ దానియేలు దర్శనము చూసినప్పుడు మికాయేలు కూడా బయలుదేరొస్తాడు. మికాయేలు కూడా, దేవుని ప్రధాన దూతలైన మికాయేలు, గాబ్రియేలు వస్తారు. వాక్యమందు తేటగా ఇవ్వబడింది. ఈ దానియేలు 9వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు ఈ దినము తప్పక చదవాలి. ఈ సభలో కూర్చున్న మనమందరము తప్పకుండా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-20 వచనాలు చదివే ముగిద్దాం. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత ఎక్కడి వారు అక్కడ కూర్చుండి మౌనముగా ఒక 5 నిమిషాలు సమయం తీసుకొని దానియేలు 9:1-20 వచనాలు చదువుకుందాం. చదివే ప్రార్థన ముగిద్దాం. ప్రార్థన ముగిసిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎక్కడి వారు అక్కడే 5 నిమిషాలు మౌనంగా కూర్చొని ఒక సమయం తీసుకొని 5 నిమిషాలే పడుతుంది ప్రియులారా. దానియేలు 9:20 చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా జీవితము, ప్రార్థన జీవితము, భక్తి జీవితం, సమర్పణ జీవితం మన ముందు ప్రత్యక్షపరచబడింది. దేవుని భారము ఎరిగినవాడు, దేవుని తలంపులను ఎరిగినవాడు నెహెమ్యా దేవుని హృదయ స్పందనను ఎరిగినవాడు. దేవుడేమనుకుంటున్నాడో నెహెమ్యా కాలములో దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని మనస్సులో ఉన్న స్పందన ఏ విధంగా ఉన్నదో గ్రహించినవాడు. ఆ విధంగా ప్రార్థన సిద్ధపాటు, తెగింపు, ఒక చేతి ద్వారా ఇటుకలు, ఒక చేతి ద్వారా ఖడ్గము. 52 దినాలు ఏ విధముగా పనిచేశారు? ఒక చేతి ద్వారా ఖడ్గము, యుద్ధమాడుటకు, ఒక చేతి ద్వారా పని, ఇటుకలు. ఎంత కఠినమైన దినాలుండెనో నెహెమ్యా కాలంలో. ఎంత విరోధముగా వ్యతిరేకులు పనిచేస్తున్నారు. చుట్టూ ఉన్న మనుషులు, ఒత్తిడి, శ్రమలు, ఏ విధమైన పని అడ్డుకోవాలి, ఆటంకం కల్పించాలి. 52 దినాలు. అయితే వారు ఒక చేత ఖడ్గము పూని యుద్ధమాడుటకు, మరొక చేత పని చేశారు. ఇటుక మీద ఇటుకలు కట్టారు. దేవుని మందిర నిర్మాణము చేసి ముగించారు. యుద్ధ వాతావరణము ఉదయకాలం నుండి సాయంత్రం వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యుద్ధము. ఒక చేత ఖడ్గము, కత్తి, మరొక చేత పని. అయితే 52 దినములు విజయవంతముగా ప్రాకారములు కట్టి, గోడలు నిర్మించి, మందిరము నిర్మించి ముగించారు. అటువంటి తెగింపు కలిగిన నాయకులు, ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు ఈ కాలంలో కూడా దేవుడు అనుగ్రహించాలి. అటువంటి నెహెమ్యాలు, ఎజ్రాలు, దానియేలులు ఈ సమయంలో కూడా, కడవరి దినాలలో కూడా సార్వత్రిక సంఘములో లేవాలి. లేచి తెగింపు కలిగిన ప్రార్థన, విజ్ఞాపన, సమర్పణ, భక్తి జీవితము, ఒక చేతితో ఖడ్గమున్నట్టు నెహెమ్యాకు ఒక చేతిలో ఖడ్గముండెను, ఖడ్గముతో పోరాటము చేయుచుండెను.
ఆటంకములన్నీ పడదోయేచుండెను. అయితే పని మాత్రము నమ్మకముగా చేయుచుండెను. పని పూర్తి అయ్యే వరకు మనం కూడా కడవరి కాలంలో నెహెమీయాను పోలి ఒక చేత ఖడ్గము, ఒక చేత పని, ఒక చేత సువార్త, ఒక చేత కత్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్య పరిచర్య చేసిన అన్నోజనమ్మ గారికి చెన్నై నుండి వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మా. వందనాలమ్మా. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేయగలరా? శాంతకుమార్ గారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపా కనికరమ ప్రభావ, జీవం గల మా నాయన, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణం నా ప్రభావ, మా రాజా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రాతకాల సమయంలో ప్రభావ తండ్రి అనేక పరిశుద్ధ సన్నిధానములో నేను సమూహంగా కూడిన తండ్రి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ బోధన ప్రభావం మేము ప్రభావ బోధింపబడటానికి మమ్మల్ని సిద్ధపరిచిన విధాన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి మీ దాసురాదారు ప్రభావ చక్కటి అంశాన్ని ప్రభావం అందించిన తండ్రి వదనాసు స్తోత్రాలు. అవును ప్రభా, యుగాంతంలో ఉన్నటువంటి మాకు ప్రభా తండ్రి నాన్న కావాల్సినటువంటి హెచ్చరికను మీరు దయచేసిన తండ్రి, మేము ప్రభా ముఖ్యమైన వాటి కొరకు ప్రభా మేము సిద్ధపడటానికి నా తండ్రి, మా హృదయాలు సిద్ధపరచుకోవటానికి నా తండ్రి మీరు మాకు తండ్రిని హెచ్చరించిన విధానపడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, వాక్యం వృధా కాక నా తండ్రి మా హృదయాలు పదిలపరచబడి నాటబడి అది ఫలించిన తండ్రి విస్తరించడానికి మీ కృపను దయచేసి తండ్రి సహాయం చేయండి. ప్రభా తండ్రి చక్కటి వాక్య భాగాలు మాకు దయచేసినటువంటి బోధించినటువంటి దైవ దీన రాసులను ప్రభావ దీవించి ఆశ్రయించండి. ప్రభా ఆమె యొక్క సేవను దీవించి ఆశ్రయించండి తండ్రి. బిడ్డ యొక్క అవసరం తీర్చండి తండ్రి, సహాయం చేయండి. తండ్రి అయినా మా హృదయాలను ప్రభావం పరిశుద్ధపరచుకున్న తండ్రి, వాక్యం మేము గ్రహించిన తండ్రి, మేము ప్రార్థన సిద్ధపట్టగలిగిన తండ్రి, ఈ యుగాంతంలో ప్రభావ మా హృదయాలు సిద్ధపరచుకొని రక్షణ మార్గంలో నమ్ముతున్నా తండ్రి. సువార్త సేవలో ప్రభావ పాలిబాక్స్లో మేము వాడటానికి కృపాకార్యం జరిగించి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నా తండ్రి, సహాయం చేయండి. సహవాసంలో ప్రభావ నానార్గంతో బాధపడుతున్నటువంటి ప్రతి ప్రేమ రోడింగ్ పాస్లో విజ్ఞాపన చేస్తున్నాం. వారికి మీరు ముట్టి స్వస్థత ఇచ్చేయండి తండ్రి. వారికి కావాల్సిన అవసరం తీరుస్తాండి, సహాయం చేయండి. ప్రభావ మీరేమో ఉందండి కార్యం జరిగించి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మేకాధిపతి అధికారం అధ్యక్షులు ఈ సహవాసాన్ని దీవించి ఆశ్రయించి స్థిరపరిచి అభివృద్ధిపరిచి ఫలింపచేసి విస్తరింపచేస్తున్నారు తండ్రి. ఎలా మహిమకరంగా ప్రభావ ముందుకు నడిపించమని విజ్ఞాపన చేస్తూ ఇంకా ముందున్న సమయాన్ని కృపల హస్తాలు అప్పగించుకొని మీరే ముందుండి మా హస్తాలు పట్టుకుని మీ చిత్తాంశంగా జయకరంగా మమ్మల్ని ముందు నడిపించమని క్రీస్తునామమున దీనమనసుతో బ్రతిమాలి వేడుకొనుచు పొందుచున్నాము నమ్ముచున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసి మనందరి నిమిత్తము వేడుకొనిన శాంతకుమార్ గారికి, ప్రియ సహోదరులకి హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థనతో చివరి ఆశీర్వాదముతో తెలుగు సభ ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన. ప్రకారం దుష్టుడు తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము